లెబనాన్తో పీఠముడి ఇజ్రాయెల్ తీరుతో కాల్పుల విరమణ సంక్లిష్టం. లెబనాన్పై దాడులు ఆ కాల్పుల విరమణ ఉల్లంఘనే. ఆ దేశంపై వెంటనే దాడులు నిలిపేయాలి అంటూ ఇరాన్ చెప్తా ఉంది. ఆపకుంటే సీజ్ ఫైర్ చర్చలు బహిష్కరిస్తామని హెచ్చరిక. లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు ఏర్పాట్లు. దాడుల నిలిపేత మాత్రం ఉండదన్న ఇజ్రాయెల్ ప్రధాని. ఒప్పందంలోకి లెబాన్ చేర్చకుండా ఉండేలా ప్రయత్నం. గురువారం కూడా ఉధృతంగా దాడులు, 17 మంది మృతి. హెజ్బల్లా చీఫ్ నయీం కసెం ఆ మేనల్లుడు మృతి చెందినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఇక లెబనాన్ అంటే పాపం ఇరాన్కి మద్దతుగా లెబనాన్ యుద్ధ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇరాన్ కూడా లెబనాన్ తో ఉంటేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము ఉంటాము, లేదంటే మాత్రం మేము కూడా యుద్ధంలోకి దిగుతామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్న విషయం గమనించాలి. సో లెబనాన్ వదిలిపెట్టి ఇరాన్ చర్చలకైతే పోదు, ఎందుకంటే ఇరాన్ కు మద్దతుగా లెబనాన్ వచ్చింది. సో ఇప్పుడు ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా చర్చలు చేస్తూ ఉంటే 100% ఆ చర్చలో భాగంగా లెబనాన్ కూడా చేరుస్తుంది. సో ఈ విధంగా మోసం అయితే జరుగుతూ ఉన్న విషయం గమనించాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒప్పందం కుదరకపోతే సర్వనాశనమే. ఎన్నడూ చూడని స్థాయిలో భారీ దాడులు. ఆ పశ్చిమాసియాలో బలగాలు ఆ పూర్తి ఒప్పందం కుదిరే వరకు అక్కడేనని వ్యాఖ్య. రేపు ఇస్లామాబాద్ లో చర్చలు. అమెరికా తరఫున జేడీ వాన్స్ బృందం, ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ గరీబ్ బఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చి మధ్యవర్తులుగా పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, సీ మైన్స్ జాగ్రత్త. హోర్ముజ్ జలసంధిలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించండి. ఓమన్ తీరం వద్ద ప్రమాదకరం. మ్యాప్ను విడుదల చేసిన ఐఆర్జీసీ సురక్షిత ప్రయాణానికి ఇరాన్తో సమన్వయం చేసుకోవాలని సూచన. గల్ఫ్కు కేంద్ర మంత్రులు, ఖతార్కు పూరి, యుఏఈకి జయశంకర్. గ్యాస్ కొరతపై దృష్టి, అక్కడి సరఫరా స్థితిపై ఆరా అంటూ చూస్తా ఉన్నాం. సో సీ మైన్స్ ఇంకా ఉన్నట్టుగా, అంటే ఆ యొక్క సముద్ర గర్భంలో ల్యాండ్ మైన్స్ అన్నట్టు సీ మైన్స్ అంటే. సో వాటిని అమర్చిన విషయం చూస్తున్నాం. సో వాటిపైన పోతే మాత్రం ఆ నౌకలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఐఆర్జీసీ చాలా సీరియస్ గా హెచ్చరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తీరుతో పీఠబడి పడింది. అటు కాల్పుల విరమణ ప్రకటన రాగానే ఇటు లెబనాన్ పై ఇజ్రాయెల్ మరింత ఉధృతంగా దాడులు చేయడం పరిస్థితి సంక్లిష్టంగా మార్చింది. లెబనాన్ పై దాడులు వెంటనే ఆపాలంటూ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడం, అవసరమైతే మళ్లీ దాడులకు దిగుతామని ఐఆర్జీసీ హెచ్చరించడం, కాల్పుల విరమణ ప్రతిపాదనలో లెబనాన్ అంశమే లేదని అమెరికా చెబుతున్న వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి? ఇవి 100% ఖచ్చితంగా లెబనాన్ ను కాపాడుకునే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. కానీ లెబనాన్ ను దూరం పెట్టాలి అని చెప్పేసి అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదంతా పీఠముడి పడ్డట్టుగా కనబడుతోంది. సో యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనబడుతోంది. చర్చల మధ్యవర్తి పాకిస్తాన్ కూడా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. గురువారం కూడా దాడులు కొనసాగించింది. తమ దాడుల్లో హెజ్బల్లా చీఫ్ నయీం కసెం మనల్లుడు, ఆ సంస్థ కార్యదర్శి అలీ యాసఫ్ హర్షి మృతి చెందినట్టు ప్రకటించింది. లెబనాన్ పై గురువారం తెల్లవారుజామున తిరిగి సాయంత్రం ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్లోని అల్ జరియే ప్రాంతంలో టైర్ నగరంలో దాడుల్లో దాదాపు 17 మంది మృతి చెందారు. సో బీరూట్, బింట్ జబెల్, మర్జాయ్ యౌన్, బెక్కా వ్యాలీ ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. టైర్ నగరంలో వంతెన ధ్వంసమైంది. బింట్ జబెల్ పట్టణం సమీపంలో హెజ్బల్లాకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య ఉధృత పోరాటం జరుగుతోంది. కీలకమైనటువంటి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరోవైపు గురువారం ఉత్తర ఇజ్రాయెల్లోని కిరియత్ షిమోనా, గలీలీతో పాటు పలు పట్టణాలను లక్ష్యంగా చేసుకుని హెజ్బల్లా రాకెట్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది. పలు చోట్ల పేలుళ్లు జరిగాయని తెలిపింది. లెబనాన్ ఆసుపత్రిలో మందుల కొరత. ఒప్పందంలో లెబనాన్ కూడా ఉండాలి అంటూ పాకిస్తాన్ జరిగే చర్చలో లెబనాన్ అంశంపై దాడులు నిలిపే అంశం కూడా ఉండేలా చూడాలని లెబనాన్ ప్రధాని గురువారం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో శాంతి కోసం పాక్ ప్రయత్నాలను ప్రశంసించారు. లెబనాన్ తో ప్రత్యక్ష చర్చలు అంటూ నెతన్యాహు చెప్తా ఉన్నాడు. కాల్పుల విరమణలోకి వెళ్లకుండా లెబనాన్ తో ప్రత్యక్ష చర్చలు సిద్ధమన్న నెతన్యాహు సంకేతాలు ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాకుండా చూసే ప్రయత్నమేనని విశ్లేషకులు పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలోకి వెళ్తే లెబనాన్ పై తప్పనిసరిగా దాడులు నిలిపేయాల్సి వస్తుందని, ఈ అంశంలో అమెరికాతో పాటు మధ్యవర్తి వహిస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని నెతన్యాహు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యక్ష చర్చలు చేపట్టడం, అవసరమైతే కొన్ని రోజులు దాడుల తీవ్రత తగ్గించడం చేయవచ్చని అంటున్నారు. సో దాడులు ఆపుకుంటే చర్చలు బహిష్కరిస్తామంటూ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో ఇక్కడ చాలా తెలివిగా ఇజ్రాయెల్, అమెరికా చాలా తెలివి ప్రదర్శిస్తూ ఉంది. సో ఇరాన్ పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తామని చెప్తూనే ఇంకొక వైపు లెబనాన్ పై చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో దాడులు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా చంపుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇజ్రాయెల్ దాడితో ఇళ్ల నుంచి బీరూట్ శివారు ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ప్రజలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం చూడాలి, హోర్ముజ్ లో సీ మైన్స్ జాగ్రత్త. సో సీ మైన్స్ ఉన్నాయట హోర్ముజ్ జలసంధిలో. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించండి. ఓమన్ తీరానికి దగ్గరగా ఆ ప్రమాదకర ప్రాంతం. సో ఇక్కడ ఇరాన్ ఉంటుంది. ఇదంతా విడుదల చేసిన మైన్ అంటూ ఇదంతా హోర్ముజ్ జలసంధి. సో ఇక్కడే ప్రధానంగా సీ మైన్స్ మొత్తం కూడా ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో
పెద్ద ఎత్తున సిమెంట్స్ పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. సో మ్యాప్ను విడుదల చేసిన ఐఆర్జీసీ జలసంధిలో భద్రమైనటువంటి ప్రయాణం కోసం ఇరాన్ నౌకాదళంలో సమన్వయం చేసుకోవాలని సూచన. హోర్ముజ్ జలసంధిలో పలుచోట్ల సముద్రపు మందుపాత్రలు ఏర్పాటు చేశామని, ఆ మార్గంలో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఈ మేరకు భద్రమైనటువంటి రాకపోకల కోసం ప్రయాణ మార్గాలు సూచిస్తూ ఒక మ్యాప్ విడుదల చేసింది. ఈ మేరకు ఇరాన్ కు చెందినటువంటి టాస్నిమ్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. మ్యాప్ లో ఓమన్ వైపు, ఇక్కడ ఓమన్ సీ ఆఫ్ ఓమన్ ఉంది కదా, ఓమన్ వైపు ఉన్నటువంటి జలసంధి ప్రాంతంపై ఎరుపు రంగు వృత్తాన్ని సూచిస్తూ ప్రమాదకర ప్రాంతం అని పేర్కొంది. ఇదంతా కూడా ప్రమాదకరమైన ప్రాంతం. ఇదొక ప్రాంతం. ఇక్కడ మొత్తం ఎక్కువగా సీ మైన్స్ ఉన్నట్టుగా ఐఆర్జీసీ చెప్తా ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్తే ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ఏమైనా సీ మైన్స్ బారిన పడకుండా తప్పించుకుందుకు ఇరాన్ నౌకాదళంతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఐఆర్జీసీ విడుదల చేసిన మ్యాప్ లో పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్లేందుకు 2 వేర్వేరు మార్గాలను పేర్కొంది. సో పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను సూచించినట్టుగా కనబడతా ఉంది. సో ఇరాన్ నౌకాదళంతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. సో ఇక్కడ ఈ మార్గాలు ఇరాన్ భూభాగానికి, లారక్ ద్వీపానికి చాలా దగ్గరగా ఉండడం గమనార్హం. అంటే జలసంధిలో ప్రయాణించే నౌకలని కూడా ఇరాన్ పూర్తి పరీక్షలో ఉంటాయి. ఇరాన్ కు నిఘా సమాచారం ఇది ఇవ్వలేదు. సో యుద్ధానికి సంబంధించినటువంటి ఇరాన్ కు ఎలాంటి నిఘా సమాచారం ఇవ్వలేదని చైనా వెల్లడించింది. సో చైనా ఒకవైపు చైనా ఇచ్చింది అని చెప్పేసి పలు వార్తా కథనాలు వెలువడతా ఉంటే, ఇక్కడ ఇవ్వలేదు అని చెప్పేసి చైనా చాలా స్పష్టంగా చెప్తోంది. విరమణలో హోర్ముజ్ దాటిన నౌకలు 6 అంటూ చూస్తాం. సో అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన జరిగి తిరిగి మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడానికి మధ్య సుమారు 20 గంటల సమయం గడిచింది. ఈ 20 గంటల్లోనూ హోర్ముజ్ జలసంధి దాటేందుకు నౌకలేవి సాహసించలేదు. ఈ సమయంలో కేవలం 5 నౌకలు మాత్రమే హోర్ముజ్ దాటాయని, అందులో 5 సరుకు రవాణా క్యారియర్లు, 1 చమురు ట్యాంకు ఉన్నాయని నౌక రవాణా ట్రాకింగ్ డేటాను విశ్లేషిస్తూ రాసినట్టుగా చూస్తా ఉన్నాం. సో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే సీజ్ ఫైర్ ను అడ్డుకునేటువంటి ప్రయత్నం అంటూ చూస్తాం. నెతన్యాహు ప్రయత్నాలకు లొంగిపోతే అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం, అమెరికా ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ అరాగ్చి చాలా స్పష్టంగా చెప్తున్న విషయం చూస్తా ఉన్నాం. సో పశ్చిమాసియాలో ఆగిన దాడులు అంటూ చూస్తాం. సో కాల్పుల విరమణ కుదిరితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయంతోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడ్డుకోవాలని చూస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి ఆరోపించారు. అవినీతి కేసులో నెతన్యాహు ఆదివారం విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కాల్పుల విరమణ జరిగితే నెతన్యాహు జైలుకు వెళ్లాల్సి వస్తుందని నెతన్యాహు భావిస్తున్నారు. అందుకే యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్నటువంటి దౌత్య ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ చాలా స్పష్టంగా ఇరాన్ విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నట్టు కనబడతా ఉంది. సో నేడు మొత్తం పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో శాంతి చర్చలకు పాకిస్తాన్ నేతృత్వంలోనే జరుగుతున్నట్టు కనబడతా ఉంది. దానికి జేడీ వాన్స్ బృందం ఒకవైపు, విదేశాంగ మంత్రి అరాగ్చి బృందం ఒకవైపు చర్చ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.